ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ టమాటాలు పచ్చిమిరకాయలు అనమాట, కొత్తిమీర కరివేపాకు అనమాట ఫ్రెండ్స్. ఈ సన్న ముక్కలు కలిసి చేస్తాను అనమాట. ఇవి ఏంటంటే దోసకాయ ముక్కలు, ఆనియన్ ముక్కలు అనమాట. ఇది ఒక రకం పచ్చడి అనమాట. చూడండి, ఇది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలా. టమాటాలను పచ్చిమిరకాయలు అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి అనమాట ఆయిల్లో. ఇది ఆరిపోయిన తర్వాత మిక్సీలో వేసి మిక్సీ పట్టేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది మిక్సీ జార్లో వేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, టమాటాలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, కరివేపాకు, కొబ్బరి, పచ్చి కొబ్బరి అనమాట ఫ్రెండ్స్. ఇది మిక్సీ పట్టేస్తాను. కొబ్బరి ముక్కలు కూడా వేస్తాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది టమాటాలు దోసకాయ పచ్చడికి తాలింపు అనమాట. ఆవాలను జీలకర్ర అనమాట. అంటే ముందుగా మనం అన్నీ వేస్తాం కదా, కరివేపాకు, ఎల్లుల్లిపాయ అన్నీ కూడా ఏం లేకుండా ఓన్లీ రెండుతో ఉన్నాయి. కొంచెం మధ్యకల్లు కరివేపాకు కూడా వేస్తాం అనమాట. దీంట్లో ఏంటంటే శనగబద్దలు, కరివేపాకు మిక్సీ పట్టేసిన టమాటా ముక్కలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అది ఈ విధంగా వేసుకోవాలన్నమాట. దీంట్లో ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఈ పచ్చడికి తాలింపు వేస్తాం. ఆయిల్ కాగేస్తుంది కాబట్టి రెడీగా ఈ విధంగా వేసుకోవాలన్నమాట. కొబ్బరి ముక్కలు కూడా వేస్తాం అన్నమాట. చూడండి, ఆనియన్స్, దోసకాయ ముక్కలు చాలా చిన్నగా కట్ చేసినాయి అన్నమాట. ఇవి కూడా ఈ విధంగా వేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. అంటే పచ్చిగానే కరకరలాడుతూ ఉంటుంది అనమాట. రైస్లో చాలా బాగుంటుంది ఈ పచ్చడి. కొంచెంసేపు హీట్ మీద కుక్ అవ్వాలన్నమాట. ఇది చూడండి, ఈ ముక్కలు కూడా, ముక్కలు అంటే ఫ్రెండ్స్ ఈ దోసకాయ ముక్కలు, ఆనియన్స్ కూడా కొంచెం కుక్ అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అయిపోవచ్చింది అనమాట. ఇదేంటంటే దోసకాయ టమాటా పచ్చడి అనమాట ఫ్రెండ్స్. ఇది వేరే టైప్లో చేసామన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది రైస్లోకి బాగుంటుంది చాలా ఫ్రెండ్స్. అయిపోయింది, కంప్లీట్గా పచ్చడి రెడీ అయిపోయింది అనమాట. ఇది రైస్లోకి వేసుకుంటారు అన్నమాట తినేటప్పుడు. లేదు అంటే ఏదైనా బ్రేక్ఫాస్ట్లో కూడా వేసుకోవచ్చు, దోశ, ఇడ్లీ అలా దాంట్లో కూడా నంచుకు తినవచ్చు. అది మన ఇష్టాన్ని బట్టి ఉంది ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే ఓన్లీ టమాటాలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, కొత్తిమీర మెయిన్ ఫ్రెండ్స్. ఆ తర్వాత ఏంటంటే దీంట్లో ఆనియన్స్ను, దోసకాయ ముక్కలు సన్నగా కట్ చేసామన్నమాట. కొబ్బరి కూడా వేసి పచ్చి కొబ్బరి ముక్కలు కూడా మిక్సీ పట్టేసాం అనమాట ఫ్రెండ్స్. ఇందులో తాలింపు తినేసాం అనమాట. కొంచెంసేపు ఏంటంటే పొయ్యి మీద కుక్ అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. ఇది తాలింపు వేసిన తర్వాత